ఆమె మాటలు వింటే తెలుగు తమ్ముళ్లకు బీపీ పెరిగిపోవాల్సిందే. ఆమె వాయిస్ వింటే ప్రత్యర్థులకి నో చాయిస్, ఇక అటు నుంచి నో నాయిస్ కూడా. రోసంతో మీసం తిప్పి ప్రత్యర్థులకి సవాల్ విసిరారంటే తమ్ముళ్ళు శివాలెత్తిపోతారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారామె. అయితే నోరుకు తగ్గ పేరు సంపాదించుకున్న ఆ మహిళా నేత ఇప్పుడు ఎక్కడా నోరు మెదపటం లేదట. పదవి వచ్చే వరకు తొడలు కొట్టి మీసాలు మెలేసిన ఆ నేత ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదట. ఆమె సొంత జిల్లాలో అయితే బొత్తిగా నల్లబూస అయిపోయారట. మౌనమేలనోయి, ఈ మౌనానికి కారణమేమిటో అని తమ్ముళ్ళు ప్రశ్నించినా సమాధానం కూడా చెప్పనంత మౌనంలో మునిగిపోయారట. అసలు ఆమె సడన్ గా ఎందుకు మౌనం వహించారు? వ్యక్తిగత కారణాల వల్ల సైలెంట్ అయ్యారా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? ఇంతకీ ఎవరా మహిళా నేత? నాడు తొడగొట్టిన తెలుగు మహిళ నేడు మౌనమేలా? అప్పట్లో డైలాగుల ఫైరింగ్, తెలుగు తమ్ముళ్లకు పూనకాలు లోడింగ్. నాడు డైలాగుల్లో వైలెన్స్, నేడు కంప్లీట్ పొలిటికల్ సైలెన్స్. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అధికార టీడీపీలో పరిచయం అక్కర్లేని నేత. చాలా మంది నేతలు ఏళ్ల తరబడి పనిచేసిన రాని పేరు నోరు తెరవడంతో ఆమెకు ఒక్క రోజులో వచ్చేసిందట. దానికి కారణం ఖంగు ఖంగుమనే డైలాగులు వినిపించిన తీరు. అయితే అది ఆమెకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చివ్వకపోయినా ఎమ్మెల్సీని చేసింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన గ్రీష్మ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి రాజకీయ వారసురాలు. ప్రతిభాభారతి 4 సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా, మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రతిభాభారతి రాజకీయ వారసురాలుగా కావలి గ్రీష్మ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం రాజాం నియోజకవర్గంలో ప్రతిభాభారతి చాలా వర్కౌట్ చేశారని చెబుతారు. 2024 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే కోండ్రు వర్గంతో తల్లి కూతుళ్లు తలబడ్డారట. అప్పట్లో అది పార్టీలో పెద్ద దుమారం రేపిందట. ఇక ఎన్నికలకు ముందు జరిగిన టీడీపీ మహానాడులో గ్రీష్మ అప్పటి అధికార పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటైన డైలాగులతో సవాళ్లు విసురుతూ తొడగొట్టి క్యాడర్ను ఉత్సాహపరిచారు. ఆ తర్వాత చాలా సమావేశాల్లో మీసం మెలేస్తూ తొడగొడుతూ కార్యకర్తలను ఆకర్షించారు. అలా ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టిని కూడా ఆకర్షించారట. అయితే 2024 ఎన్నికల్లో గ్రీష్మకు రాజాం టికెట్ దక్కలేదు. కొండ్రు మురళీమోహన్ కు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో కొండ్రు గెలిచారు. అయితే ఆ తర్వాత గ్రీష్మను ఎమ్మెల్సీ చేసింది టీడీపీ హైకమాండ్. అప్పటి వరకు టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న గ్రీష్మ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తన వాయిస్ వినిపించడం లేదని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారట. ప్రతిపక్ష నేతలు మాటల తూటాలతో అధికార టీడీపీపై విరుచుకుపడుతుంటే ఎక్కడా మాట వరుసకు కూడా ఆమె వారి మాటలను ఖండించడం గానీ, తిప్పికొట్టడం గానీ చేయడం లేదట. ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై కూడా గ్రీష్మ ఎక్కడా మాట్లాడలేదట. కనీసం అంబటి వ్యాఖ్యలను ఖండించిన సందర్భం కూడా కనిపించలేదని తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లపై ఒంటికాలిపై లేచిన గ్రీష్మ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు, ఆమె అసలు ఎక్కడున్నారు అనే ప్రశ్నలు టీడీపీ క్యాడర్ను వేధిస్తున్నాయట. ఎమ్మెల్సీ అయిన తర్వాత జిల్లాలో కూడా కనిపించలేదని చెప్తున్నారు. పోనీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో గానీ, శాసనమండలిలో గానీ తన వాడి వేడి వాణి వినిపించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు కూడా తెగ ఆశ్చర్యపోతున్నారట. గ్రీష్మ ఋతువులా గరంగరం డైలాగులతో విరుచుకుపడే గ్రీష్మ ఎందుకు సైలెంట్ అయ్యారు? అధికారంలో ఉన్న టీడీపీపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే గ్రీష్మ మాత్రం తన రేంజ్ లో ఎందుకు ఫైర్ అవ్వడం లేదు అనే చర్చ టీడీపీలో జోరుగా జరుగుతోందట. పదవి రాకముందు ఒకలా, పదవి వచ్చాక మరోలా ఉండడం ఏంటి అని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇంతకీ గ్రీష్మ ఎందుకు మౌనవ్రతం చేస్తున్నారో మాత్రం టీడీపీ క్యాడర్ కు అర్థం కావడం లేదట. ఇక ముందైనా గ్రీష్మ యాక్టివ్ అవుతారో, లేక తన మౌనాన్ని ఇంకొన్నాళ్లు కొనసాగిస్తారో చూడాలి.